హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక్క నిమిషం అండి. ఏంటి కంగారు పడతారా? కంగారు పడొద్దు. డ్యాన్స్ చేస్తున్నాడంటే సునీల్ మీరు అనుకోవచ్చు. నిజమండి, చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి. దేని గురించి డ్యాన్స్ చేశారు ఏంటనేది నేను వీడియోలోకి వెళ్ళి ముందు చెప్తా. ఎందుకంటే ఎక్సైజ్ శాఖలో మొలకలు వచ్చాయి. మామూలు మొలకలు కాదు, ఇంకా తీర్మారేక అలాంటి మొలకలు వచ్చాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలామందికి అవగాహన ఉండింది అది దేని మీద పనిచేస్తుంది ఏంటనేది. కాబట్టి ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి మొలకలు వచ్చాయి, ఆ శాఖలో మొలకలు వచ్చాయి. కాబట్టి తీన్మార్ కాదు, మొత్తం ఎన్ని మార్లు ఉంటే అన్ని మార్లు వేస్తున్నారు. మనం మామూలు కాదనమాట. ఏంటనేది విషయాలన్నీ చెప్పే ముందు మర్చిపోద్దండి. ఏంటంటే ఈ వీడియో కొంచెం లెంత్ అవుద్ది, కంగారు పడవద్దు. ఎందుకంటే మొత్తం విషయాన్ని పూర్తిగా వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి లెంత్ అయినా స్కిప్ చేయకుండా వీడియో ఎండ వరకు చూడండి. ఎండలో ఒక ట్విస్ట్ ఉంది, మళ్ళీ ఎలాంటి డాన్సే ఇంకోటి ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన. కాబట్టి ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అంతేకాదు ఫస్ట్ అయితే కనుక నేను ఎప్పుడు చెప్పే మాటే, నేను ఎంత ఏదో బాధ్యతగా ఈ వీడియో చేస్తున్నాను అంతే బాధ్యతగా మీరు లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ వీడియో చూడాలి. కాబట్టి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మీరు లైక్ చేయండి, మీ బాధ్యత. అంతేకాదు పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అబ్బా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఎక్సైజ్ శాఖలో మొలకలు వచ్చాయి, మన మామూలు కాదనమాట. విషయంలోకి వెళ్దాం. ఏంటంటే ఎక్సైజ్ శాఖ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ విభాగంలో ఇప్పుడు దాకా వాళ్ళంతా కూడా ఎలా అంటే ఇలా ఉండిపోయారు. నిజంగా ఇప్పుడు దాకా పాపం అసలు మొక్కల్లో వెలుగు ఏమీ లేదు. అసలు అలా ఉండిపోయిన ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఎందుకు అలా అయిపోయింది అంటే కనుక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే కనుక చాలామంది మాట్లాడారు. ఎందుకంటే కనుక సెబీ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ సెబీ విభాగంలో వీళ్ళని కలిపి, కాబట్టి ఆ విభాగం కింద వీళ్ళని ఉంచేశారు. అలాగా ఉంచడంతో ఆ సెబీ పని ఉంది, తెలియదే ఉంది మీకు. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటేనే ఏదైతే మద్యం అమ్మకాల్లో అవకతవకలు కానీ, ఎక్కడన్నా ఏమన్నా బెల్ట్ షాపులు కానీ, లేకపోతే ఎక్కడన్నా అంటే ఉన్న సరికి అమ్మిన సరికి తేడాలు ఉంటాం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఎక్సైజ్ శాఖ వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేసి పట్టుకోవడం జరిగేది. గతంలో ఎక్సైజ్ శాఖ గురించి బాగా అనుభవం ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. గతంలో ఎక్సైజ్ శాఖ వస్తున్నారంటే కనుక బెల్ట్ షాపులో పరిగెత్తేవారు, మనం వాళ్ళు కాదు. కొంచెం మేధావులు అయితే కనుక వాళ్ళకి ముట్ట చెప్పేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ముట్ట చెప్పేవారు. ఈ రకంగా 3 పువ్వులు 6 కాయలుగా వర్దిల్లినటువంటి ఎక్సైజ్ శాఖ కాదు, 3 బాటిళ్ళు 6,000 కింద వదిలినటువంటి ఎక్సైజ్ శాఖ ఏమైందంటే కనుక మొత్తం పడుకుంది. దాంట్లో ఎలాంటి పడుకోవడం కాదు, మొత్తం పడకేసేసింది. కాబట్టి ఎప్పుడైతే సెబీ అనేది పెట్టారో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని తప్పుల గురించి చెప్తానండి మీకు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సరిదిద్దుకోలేని తప్పులు అన్నమాట. జనానికి నచ్చని తప్పులు ఏం చేశారో మీకు వివరంగా చెప్తా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే మందు రేట్లు పెంచారు. మందు బాబులకి చాలామంది కోపం వచ్చింది. అలాగే మరి ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చింది. మందు రేట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారిని. తర్వాత బెల్ట్ షాపులు తీసేశాడు. ఇవన్నీ చేసినటువంటి చెడ్డ పనులే కొంతమంది దృష్టిలో. కాబట్టి బెల్ట్ షాపులు తీయడానికి చాలామంది కోపాలు వచ్చాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బెల్ట్ షాపులతో చాలా వేరేగా. తర్వాత టైమింగ్స్ పెట్టాడు. మందు బాబులకి ఇంకా కోపం వచ్చింది. ఇదేంటిది, టైం ప్రకారం తాగాలా, టైం టు టైం తాగాలా, మా ఇష్టం తెల్లవారులు తాగుతాం కానీ టైం ప్రకారం తాగాలంటే నువ్వెవడు అసలు అనేటట్టుగా కోపం వచ్చింది. తర్వాత బ్రాండ్లు మార్చేశాడు. ఏదైతే అందుబాటులో ఉన్నాయో అప్పటి వరకు మనకు తెలిసిన బ్రాండ్ అయితే కనుక 3 పూటలు తాగొచ్చు అనుకునేవాడు, బ్రాండ్ మార్చేసరికి పాము 1 పూట తాగాడు. కోపాలు పెరిగిపోయినాయి. ఇలా చేసింది ఇదంతా ఎందుకో నేను చెప్పనవసరంలా. విజ్ఞత కలిగి ఉన్నటువంటి చాలామందికి ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటి ఎలాగా. నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే 2-3 గంటల వీడియో అవుద్ది. కాబట్టి ఇలాంటి తప్పులు అయితే కనుక చేశారు. ఆ తప్పులు ప్రతిపక్షానికి అప్పట్లో నచ్చలా. కాబట్టే దాని మీద పెద్ద రాద్ధాంతం సృష్టించారు. ఒక రకమైనటువంటి ప్రచారాలు అయితే నిర్వహించారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత ఎప్పుడైతే అవన్నీ చేసి సెబీ అనేది ఏర్పాటు చేశారో ఎక్సైజ్ శాఖ ఖాళీగా ఉందండి. ఖాళీగా ఏ పని లేకుండా ఖాళీ ఉండిపోయింది అలాగా. కాబట్టి అలాంటిది ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ విధానాన్ని అయితే కనుక తీసుకుని వచ్చింది. కొత్త మద్యం పాలసీ విధానం తీసుకొచ్చిన దాంట్లో భాగంగా ఎక్సైజ్ శాఖకి నీళ్లు పోసి మొలకలొచ్చేటట్టు చేసింది.
నిజమండి. ఎలా అంటే మళ్ళీ ఎక్సైజ్ శాఖని పునరుద్ధరిస్తున్నారు. కాబట్టి ఎందుకు పునరుద్ధరిస్తున్నారు అనేదానికి ఎందుకు మొలకలు వచ్చినాయి అన్నానంటే, ఎప్పుడైతే ఎక్సైజ్ శాఖని మళ్ళీ ఎక్సైజ్ శాఖగా దాన్ని పునరుద్ధరిస్తున్నారో అప్పుడు కానీ వీళ్ళకి నిజంగా మొలకలు రాలేదండి. ఎందుకంటే మళ్ళీ బెల్ట్ షాపులు వస్తాయి, మళ్ళీ బ్రాందీ షాపులు వస్తాయి, బ్రాందీ షాపుల్లో మళ్ళీ మామూలే, తర్వాత బెల్ట్ షాపులు ఇలాగా. అంటే ఇక నుంచి తిన్నోడికి తిన్నంత, దండుకున్నోడికి దండుకున్నంత అన్నట్టుగా ఉంటుంది అనేది వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి ఎక్సైజ్ శాఖ వాళ్ళకి ఇక నుంచి అన్నీ మంచి రోజులే, అసలు మొత్తం ఇప్పుడు వరకున్న చెడ్డ రోజులన్నీ పోయాయి. కాబట్టి మళ్ళీ బ్యాడ్ టైం పోయింది, గుడ్ టైం స్టార్ట్ అయ్యింది, రెండ్రా మరి అన్నట్టుగా ఉందన్నాడు వ్యవహారం ఇప్పుడు. కాబట్టి ఈ రకంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖలో అండ్ పోస్టులు ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు సెబీలో ఉన్నారు కదా వీళ్ళంతాను. ఏదైతే సెబీ అంటే అదే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఏదైతే నిర్వహించారో సెబీ, కాబట్టి సెబీ కూడా కాదు సెబ్ అండి. కాబట్టి దాంట్లో ఉండే ఈ విభాగంలో ఉండేటటువంటి వాళ్ళని మరలా తిరిగి ఎక్సైజ్ శాఖకి మళ్ళీ పంపించాలంటే ఎవరిని ఏ పోస్టులో పెట్టాలి, ఎవరికి ఏ పోస్టులు ఇవ్వాలి అనే ఒక జాతర అయితే కనుక జరుగుతుంది అమరావతిలో. జాతరే మన మామూలుగా అది ఇందాక తీర్మానం ఆడాను కదా, అలాంటి తీర్మానాలు సరిపోయి ఇక్కడ. అసలు మన మామూలుగా అది నా భూతో నా భవిష్యత్తు అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి పోస్టుకో రేటు అర్థమైందండి, పోస్టుకో రేటు, ఏరియాని బట్టి రేటు ఏంటి అలా ఒక రకం కాదనమాట. దీనికి అన్ని సెపరేట్ గ్రేడులు ఉన్నాయి, ఒక్కోటి అలాగా. కాబట్టి తర్వాత ఎవరైతే లేఖలు తెచ్చుకుంటారో సిఫార్సు లేఖలు అంటారు, లేదా రికమెండేషన్ లెటర్స్ ఇంకా ఈజీగా ఉండాలంటే. కాబట్టి ఆ లేఖ కావాలంటే లేఖకో రేటు, లెటర్కో రేటు. కాబట్టి అలాగా ఇప్పుడు అయితే కనుక ఒక జాతర అయితే జరుగుతుంది. ఆ జాతరలో చాలామంది పాలు పంచుకుంటున్నారండి నిజంగాను. తర్వాత ప్రాంతానికో రేటు, మరి ముఖ్యంగా ప్రాంతం అంటే చెప్తాను చూడండి. లేఖకి అయితే కనుక ఎంత రేటో చెప్తా. లేఖకి అంటే లేఖ బట్టి 15 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక లెటర్ తీసుకెళ్ళాలంటే ఆ లెటర్ నేను ఇవ్వాలంటే కనుక నేనే ఎమ్మెల్యేనండి అనుకుందాం కొద్దిసేపు, ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుందండి. నేనే ఎమ్మెల్యే అయితే కనుక ఒక లెటర్కి వచ్చి 15 లక్షలు. ఏంటి నీకు డీసీ పోస్ట్, అదే నీకు ఏదైనా ఎస్ఐ పోస్ట్ కావాలి ఎక్సైజ్లో, మరి చెప్పు ఆ మాట చెప్పండి, మరి అలా సైలెంట్ కొట్టామండి, చెప్పు అని చెప్పి టక్క రాసి మనం రాయసలేదు అంతాను కింద సంతకం పెడితే సరిపోద్ది అనుకుంటా. సంతకం పెట్టి ఆ లెటర్ మీకు ఇవ్వడానికి నాకు 15 లక్షలు ఇవ్వాలి. క్లియరా ఇక్కడికి? అలాగే ఇంకా ఎలాంటి లేఖలు ఎంతమంది అయితే వస్తారో మనిషికి 15 లక్షలు చెప్పున మనం సంతకం పెడతాం 15 తీసుకోవడం, సంతకం పెడతాం 15 తీసుకోవడం. ఈ 15 అన్నది ఎక్కడో విన్నానండి ఇంతకుముందు. నీకు 15,000 కరెక్టే. అయితే ఇలాగా 15 లక్షల కాడికి తీసుకుంటున్నారు. ఏంటి 15 ఫిగర్ కలిసి వచ్చిందండి వీళ్ళకి. తర్వాత అది ప్రాంతాలు అన్నాను కదా, ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాల గురించి చెప్తాను చూడండి. మెయిన్ విశాఖపట్నం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా కోరుకునే ప్రాంతం నిజంగా విశాఖపట్నం, అలాగే గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత విజయవాడ, ఇలాగా కొన్ని జిల్లాలు అయితే ఉన్నాయి. తర్వాత విశాఖపట్నం ఎందుకు అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారంటే అక్కడ తయారీ కేంద్రాలు ఉన్నాయి, కాబట్టి మద్యం తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాబట్టి అలా తయారీల దగ్గర అయితే కనుక బీభత్సంగా తాగుతారు. తర్వాత తయారీ కేంద్రాలు ఉన్నాయి, అన్ని రకాలుగా మనకు అన్నీ సరిపోతుంది అనమాట బరువు. కాబట్టి ఇలాంటి ప్రాంతాల కోసం ఎగబడుతున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు సెబ్ నుంచి, ఏదైతే సెబ్ ఉందో ఆ సెబ్ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి మళ్ళీ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళు అదే ఎలాగైనా పంపించేస్తారు. కానీ పోస్టు ప్రాంతం అవి రెండు మెయిన్. ఇంతకని ఈ మర్చిపోద్దు మీరు. కానీ దాన్ని బట్టి రేట్ అనమాట. దాంతోపాటు సిఫార్సు లేఖలు ఎలాగో ఉన్నాయి, సిఫార్సు లేఖలు కూడా అక్కడ ఇవ్వాలి. కాబట్టి సిఫార్సు లేఖ పట్టుకుని తర్వాత ఏరియాని గుప్పెట్లో పెట్టుకుని వస్తే కనుక వాళ్ళకి వేలే రేటు. తర్వాత మీ ఇంకొన్ని విషయాలు చెప్పాలండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి పోస్టింగ్లు అయితే ఇచ్చారంట. ఇది ఆల్రెడీ ఒక ప్రముఖ పత్రిక రాసుకొచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు ఖరారైన పోస్టింగ్లని. ఏంటి సిఐ ఖరారైన పోస్టింగ్లు, తర్వాత సిఐల పోస్టులు అనమాట. జయరాం నాయుడు గారంట కర్నూలు టౌన్, పద్మావతి గారంట ఈఎస్టీఎఫ్ కర్నూలు అంట, సత్యనారాయణ గారంట అనంతపురం టౌన్ అంట, హరికృష్ణ గారంట హిందూపురం అంట, గురునాథ్ రెడ్డి గారంట ఈఎస్టీఎఫ్ పుట్టపర్తి అంట, శ్యాంప్రసాద్ గారంట తిరుపతి అర్బన్ అంట, నర్సనాయుడు గారంట తిరుపతి రూరల్ అంట, సునంద గారంట, తర్వాత ఏసీ ఎన్ఫోర్స్మెంట్ అనంతపురం అంట, జగదీష్ గారంట మహారాణిపేట విశాఖపట్నం అంట, తేజ గారంట విశాఖ సర్కిల్ 4 అంట, నాగవేణి గారంట సీతమ్మధార. ఇలాగా కొన్ని పోస్టులు అయితే కనుక ఆల్రెడీ పక్కాగా డిసైడ్ అయిపోయినాయి. కాబట్టి ఒక విశాఖపట్నమే అనుకున్నారా? కాదండోయ్, విశాఖపట్నం కాకుండా ఇంకా కొన్ని ఏరియాలు స్ట్రాంగ్ అయిన ఏరియాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఏరియాలు అయితే కనుక అయ్య బాబోయ్ నిండిపోతాయి అనమాట. కాబట్టి అలాంటి ఏరియాల్లో కొన్ని ఏరియాల గురించి మీకు చెప్తున్నా. ఉత్తరాంధ్రలో కూడా అంతే క్రేజ్ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అక్కడ ఇచ్చే పోస్టింగ్ల కోసం ఉత్తరాంధ్రలో కూడా అంతే డిమాండ్ ఉంది. మర్చిపోద్దండి మీరు. విశాఖలో మాత్రమే కాకుండా విజయనగరం,
శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకని అన్నానండిగా, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. ఇంకేముంది, తాగినోడికి తాగినంత, దండుకున్నంత మద్యం కంపెనీలు తయారు ఉన్నాయి. కాబట్టి దీంతో అక్కడ పోస్టింగ్లు కూడా పెద్ద ఎత్తున పైరువీలైతే కనుక జరుగుతున్నాయి. విశాఖలో పోస్టింగ్ అవకాశం దక్కని వారు రెండో ఆప్షన్గా, విశాఖ దక్కలేదు, ఇప్పుడు ఏం చేస్తాం, తర్వాత కొంచెం దానికంటే పర్వాలేదురా, బరువు తగ్గిన పర్వాలేదు అనుకున్నప్పుడు ఇంకో జిల్లా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏంటి, విశాఖలో పోస్టింగ్ దక్కకపోతే కనుక రెండో ఆప్షన్గా శ్రీకాకుళం ఎంచుకుంటున్నట్లు తెలుస్తుంది. అక్కడ జిల్లా స్థాయిలో పోస్టింగ్ లభిస్తే ఒకవైపు కింది స్థాయి అధికారుల బదిలీల్లోనూ కాకుండా మద్యం కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున లాభం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా కూడా ఎక్సైజ్ అధికారులకు హాట్ ఫేవరెట్గా మారింది. ఇదండి విషయం. తర్వాత అంతేకాదు, ఇంకొన్ని విషయాలను మీకు చెప్పాలి. బట్టి స్టేషన్ బట్టి రేట్ అన్నాను కదా, ఇంతకుముందు ప్రాంతం బట్టి రేటు చెప్పా, తర్వాత సిఫారసు లేకకో రేటు, ఇప్పుడు స్టేషన్ బట్టి రేటు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్. స్టేషన్ బట్టి రేట్ ఏంటంటే సిఐ నుంచి కానిస్టేబుల్ వరకు రేటుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి సిఫారసు లేఖలు కూడా పనిచేస్తాయి. విన్నారండి ఇది. కాబట్టి ఆ సిఫారసు లేఖలకు స్టేషన్ బట్టి రేటు నిర్ణయించడం సమాచారం. ఏంటంటే సిఐ పోస్టింగ్కి ఏమో 5 లక్షల నుంచి 8 లక్షలు, ఎస్ఐకి ఏమో 2 లక్షల నుంచి 3 లక్షలు, హెడ్ కానిస్టేబుల్కి ఏమో 1 నుంచి 1,50,000, 1,05,000 కాడికి, కానిస్టేబుల్ స్థాయికి ఏమో 50,000, 50,000 నుంచి 75,000 వరకు వసూలు చేస్తున్నట్టు ఒక టాక్ నడుస్తుంది. ఓకేనండి. ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి కీలక నేత పాత్ర ఉన్నట్లు, ఆయన పాత్ర పోషిస్తున్నట్లు చర్చ అయితే జరుగుతుందంట. రాయలసీమ ప్రాంతానికి చెందిన సదరు సిఐ స్థాయి అధికారి లాబింగ్లో సిద్ధాస్తుడన్న పేరుంది. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది పోస్టింగుల విషయంలో ఎవరైనా ప్రజాప్రతినిధులు కలిస్తే సదరు అధికారి ద్వారా రావాలని స్పష్టంగా చెప్తున్నట్లు సమాచారం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మామూలుగా కాదండి, ఇది ఇంకా భయంకరమైన సవక అనమాట. ఎలా అంటే ఇంకా అద్దె మరి ఇంకది. కాబట్టి నేను చెప్పాను కదా ఇప్పటి వరకును, కాబట్టి నేను అందుకనే ఫస్ట్ మారేసా. కంగారు పడొద్దు, భయపడొద్దు. ఒకవేళ ఎవరైనా భయపడితే కనుక ఖచ్చితంగా ఏంటి జ్వరం టాబ్లెట్లు వేసుకోండి. విషయం ఏంటంటే కనుక ఎక్సైజ్ శాఖలో మొలకలు వచ్చేసాయి. నిజమండి. హ్యాపీ, దిల్ పసంద్ ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఇదండి ఈ విషయం చెప్దామని వీడియో చేశా. ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. కాబట్టి పక్కగా మీ బాధ్యతగా అయితే కనుక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఎందుకంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నాతో పాటు 4 చదువుతారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఎలాగ చేస్తారో నాకు తెలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్.